హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు అండే కా ఖాగినా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది హైదరాబాదీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 నుంచి 6 గుడ్లు అయితే సరిపోతాయి. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవి ఒక 8 ఆనియన్స్ అండి, నేను కట్ చేసి అయితే ముందుగానే పెట్టాను. 4 నుంచి 5 పచ్చిమిర్చి. ఒక పాన్ అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు అనేది వేసేసి లిడ్ అయితే పెట్టేసేయండి. అండ్ లిడ్ పెట్టిన తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు అటు ఇటుగా ఆనియన్స్ని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత 10 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆనియన్స్ అనేది చక్కటి కలర్ అనేది వస్తాయి. సో చూసారా, ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి. సో ఇప్పుడు తిప్పుకొని ఇందులోకి మనం ఇందాక చూపించిన పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ మసాలా అంతా ఉల్లిపాయలకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసేయండి. పచ్చి వాసన పోయే వరకు లిడ్ పెట్టుకోండి, ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు స్మెల్ అయితే పోయి ఉంటుందండి, చూద్దాము. మళ్ళీ ఎక్కువసేపు పెడితే అడుగంటుతుంది. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసి చక్కగా అందులోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. అండ్ ఇందులోకే ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నా. నేను ఆల్రెడీ మిర్చి వేసాను కదా, సో అందుకే 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. కారం అంతా చక్కగా పట్టే విధంగా మిక్స్ అయితే చేసేసుకుందాము. చూసారా, చక్కటి కలర్ అయితే వచ్చింది కదా. సో చూడండి, ఇప్పుడు ఇందులోకి ఈ గరం మసాలా అనేది వేసి ఉల్లిపాయలోకి చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలోకి మనము ఇందాక ఎగ్స్ చూపించాను కదా, ఆ గుడ్లను అయితే పగలగొట్టి వేసుకుందామండి. దూరంగా వేసుకోండి, దగ్గరగా అయితే వేసుకోకండి, ఓకేనా. అన్ని గుడ్లను ఇలా పగలగొట్టి దూరంగా వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం ఇలా అట్ల కడతో ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఎక్కువ అయితే వద్దు, కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జెస్లో చక్కగా వాటర్ అనేది వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల అడుగు అంటదు. సో ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఒక 5 మినిట్స్ వరకు. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాము. సో చూసారా, చక్కగా బాయిల్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు ఈ ఎడ్జెస్ని ఇలా కట్ చేయండి అనమాట. మనం ఆమ్లెట్కి ఎలా అయితే తిప్పుతామో అలా మధ్యలో కొంచెం ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వద్దు. కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఒక కట్ అయితే చేసేసుకోండి, తొందరగా కుక్ అవుతుంది, ఓకేనా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ అయితే మనం ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని ఇలా వేసుకుంటే, గార్నిష్ చేసుకుంటే సో రెడీ అనమాట. సో చూసారా, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన రెసిపీ అండి. ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. కాకపోతే మెయిన్ ఇందులో మనం ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకుంటాం అన్నదే ఇంపార్టెంట్. ఎక్కువగా మాడిపోకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇది ఎంతో బాగుంటుంది. సో ఈ కర్రీ రెసిపీ రోటీతో బ్రేక్ఫాస్ట్లో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. సో వీడియో చూసారు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.